వెల్కమ్ టు 100 టీవీ న్యూస్. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. నేలకొండపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 17,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్లు రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 22,500 కోట్లు కేటాయించామని ఆయన అన్నారు. పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆడబిడ్డలేంటి దూరంగా ఉన్నారు. రాని వాళ్ళకి కూడా ఇస్తా, ఏం టెన్షన్ పెట్టుకోవద్దే. అందరికి ఇల్లు ఇస్తా, ఇస్తాము. అందరికి ఇల్లు ఇస్తా. రెవెన్యూ అధికారులకి, ఇంజనీరింగ్ అధికారులకి, కూసుమంచి